శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ప్రజాభ్యో యోగక్షేమః. మనము పరాభవ నవ సంవత్సరంలో ప్రతి సంవత్సరం చెప్పుకున్నట్టే ఈ సంవత్సరం కూడా మనము మేషరాశి ఫలితాలు తెలియజేసుకుంటున్నాం. చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నాం. వివరంగా మీ జాతకాలు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అశ్విని 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము ఇక్కడ మేషరాశి అవుతుందన్నమాట. ఈ రాశి వాళ్లకు 11 ఆదాయం గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 2, అవమానం 4 గాను ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ రాశి వాళ్లకు ఆదాయంలో కానీ అన్నిట్లో కానీ చాలా బాగున్నాయి. అదేవిధంగా వీళ్లకు వ్యయములో శనిగ్రహము, అదేవిధంగా 3వ స్థానంలో జూన్ వరకు గురువు, తర్వాత 4వ స్థానంలో గురువు రావడం, 5వ ఇంట్లో కేతు ఉండడం, 9వ ఇంట్లో 11వ ఇంట్లో రాహు ఉండడం సంచరిస్తోందన్నమాట. వీళ్లకు వ్యయంలో శని ఉండడం వల్ల కాస్త అలసట ఎక్కువగానే ఉంది. అదేవిధంగా వీళ్లకు ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, పెళ్లి కాని వారికి పెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. ఎక్కువగా వీళ్ళు ఏదో ఒక తన పనిని త్వరగా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చాలా ఆతృతగా కనబరుస్తూ ఉంటారు. అయినంత వరకు వీళ్ళు సాధించడానికి అనుకూలంగా ఉంది. వీళ్ళు చాలామంది ఎక్కువగా ప్రైవేట్ ఫైనాన్సెస్లో అధిక వడ్డీకి డబ్బులకు పోకుండా ఉండడం చాలా మంచిది. తల్లి నుండి చాలా అనుకూలం వీళ్ళకు బాగుంది. తల్లి యొక్క సపోర్టు చాలా వరకు దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా 2027 సంవత్సరంలో వీళ్ళకు ఒక స్థానచలనం జరగడం, ఒక ఇల్లు కట్టుకోవడం, లేదంటే ఇంకో ఉద్యోగంలో మార్పు, ఇలాంటివి కనబడుతూ ఉంది. చాలామందికి తల్లితో అనుకూలంగా ఉంది. వ్యవసాయంలో చాలా అనుకూలంగా ఉంది వ్యవసాయదారులకు. అదేవిధంగా ఓవర్ స్టాక్ అంటాం కదా, ఎక్కువ నిల్వలు ఉంచుకోకుండా ఉండడం చాలా మంచిది. అప్పటికప్పుడు ఎంత నిల్వ కావాలో అంత ఉంచుకోవడం, దాన్ని సేల్ చేసుకోవడం వల్ల చాలా వరకు బాగుంటుంది. ఊహించినటువంటి ఆ యొక్క వ్యాపారం వల్ల అనేక లాభాలు కూడా జరగడానికి అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా డాక్టర్లను తరచూ కలవాల్సి వస్తుంది. ఎందుకంటే సొంత వైద్యం చేసుకోవడం మంచిది కాదు. మీకు ఆ వాహన యోగం ఖచ్చితంగా ఉంది. ఇల్లు కట్టని వాళ్ళకి ఇల్లు కట్టుకునే యోగం కూడా ఉంది. ఎక్కువగా ఈ రాశి ఉద్యోగస్తులకైతే అది 9వ అధిపతి అయిన గురువు వీళ్లకు 4లో రావడం వల్ల ఉద్యోగంలో కూడా ఒక ప్రమోషన్, అదేవిధంగా వీళ్ళకి అక్కడ చాలా మంచి అనుకూలం అయితే కనబడుతూ ఉందని చెప్పచ్చు. అదేవిధంగా జూన్ వరకు కూడా వీళ్ళకు చాలా వరకు కూడా అనేక రకంగా సహకారాలు దొరుకుతోంది. ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే 5వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కేతు సంబంధమైన ఆరాధనలు, అంటే మీ గణపతిని ఆరాధన చేయడం, గణపతి హోమాలు చేయడం, గణపతి సహస్రనామం కవచము పారాయణం చేయడం చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళ తండ్రికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మృత్యుంజయ జపము హోమాలు చేసుకోవడం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఇంకంత మెరుగుపడడానికి కూడా అవకాశం ఉందని తెలియజేస్తున్నాము. ఇంకా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలంటే మా పర్సనల్ నెంబర్ పైన కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.